కుమారుడికి సలహాలు చెప్తున్నాడు తండ్రి. తండ్రి, ఒరేయ్, అసలే నీకు సిగ్గు ఎక్కువ. కాబోయే మామగారు కట్నం కింద బండి ఇస్తానంటే కారు అడుగు, కూలర్ పెడతామంటే ఏసీ అడుగు, వాచి పెడతామంటే బ్రాస్లెట్ అడుగు. అర్థమైందా? కొడుకు: అలాగే నాన్న. మరి అమ్మాయిని ఇస్తామంటే వాళ్ళ అమ్మనో వాళ్ళ అమ్మమ్మనో అడగమంటారా? బిత్తర చూపులు చూస్తూ అప్పటిదాకా ఊరు మీద బలాదూర్ తిరిగొచ్చిన శ్యామలరావు భార్యతో, కాంతం, ఈరోజు లంచ్ ఏంటి అని అడిగాడు విలాసంగా. ఆ మాటకి బట్టలు ఉతుకుతున్న కాంతానికి కోపం నశాలానికి అంటింది. తమాయించుకొని, ఇవాల్టికి నేను ఊరు వెళ్ళాననుకొని మీరే వండుకోండి అంది. లుంగీ ఎగ్గట్టి వంటింట్లోకి దూరి కడుపు నిండా వండుకు తిని బయటికి వస్తుంటే, నాకేది అని అడిగింది కాంతం. నువ్వు ఊరు నుండి ఇప్పుడే వచ్చావా కాంతం అని అమాయకంగా ప్రశ్నించాడు శ్యామలరావు. అప్పుడే ప్రసవమై మెలకువ వచ్చింది ఆమెకి. పక్కన తడిమి చూసింది. ఆదుర్దాపడింది. బాలింత బాధ అర్థం చేసుకున్న నర్సమ్మ, ఇదిగోండి మీ పాప, మనసారా చూసుకోండి చేతికి అందిస్తూ నవ్వింది. నేను వెతుకుతుంది నా మొబైల్ ఫోను అని చెప్పింది బాలింతరాలు. భర్త: ఏమైందో? మన ఇంటి ముందు ఇంతమంది జనం ఉన్నారు. భార్య: ఏం లేదండి, మన అల్లుడు ముంబై నుండి వస్తున్నాడు అని ఎదురింటి పిన్నికి వినిపించేలా చెప్పాను అంతే. భర్త: అలా చెప్తే ఇంతమంది ఎందుకు వస్తారు? ఏమన్నావో కాస్త వివరంగా చెప్పు. భార్య: ఏం లేదండి, ఈ మధ్య నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను కదా, అదే ఇంగ్లీష్లో చెప్పా. భర్త: అదేంటో ఏడువు. భార్య: టుడే సన్నీ లియోన్ ఈజ్ కమింగ్ టు మై హోమ్ ఫ్రమ్ ముంబై. భర్త: నీ ఇంగ్లీష్ తగలయ్యా, అది సన్నీ లియోన్ కాదే, సన్నిన్లా. ఒక భర్త తన భార్యకు ఉత్తరం రాశాడు. ఈ నెల జీతం బదులుగా 100 ముద్దులు పంపిస్తున్నాను, తీసుకో. భార్య నుంచి భర్తకు ఉత్తరం వచ్చింది. మీరు పంపిన 100 ముద్దులు అందాయి. అందులో 2 ముద్దులు పాలవాడికి ఇచ్చాను. మామయ్య గారికి 7 ముద్దులు ఇచ్చాను. కూరగాయలు తెచ్చేవాడికి 7 ముద్దులు ఇస్తాను అంటే వాడు ఒప్పుకోలేదు. అందుకే వాడికి 9 ముద్దులు ఇవ్వాల్సి వచ్చింది. ఇంటికి ఓనరు రోజు 5 లేదా 6 ముద్దులు పట్టుకెళ్తున్నాడు. అయినా కంగారు పడకండి, నా వద్ద మీరు పంపిన 35 ముద్దులు మిగిలే ఉన్నాయి. భర్త నుంచి వెంటనే టెలిగ్రామ్ వచ్చింది. రేపే నా జీతం మనీ ఆర్డర్ పంపిస్తున్నాను, ముద్దులు ఇవ్వడం ఆపేయి వెంటనే అని. ఒక ఆమె కిరాణా దుకాణంకు వెళ్ళి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, గసగసాలు ఒక్కొక్కటి ½ కేజీ చొప్పున అన్నీ కలిపి ఒకే ప్యాక్ చేసి ఇవ్వమని షాపువాడిని అడిగింది. షాపువాడు ఆశ్చర్యపోయి, ఏవమ్మా, ఏదైనా కొత్త వంటకం చేస్తున్నారా అని అడిగాడు. లేదండి, రేపు మా అత్తగారు ఊరు నుండి వస్తున్నారు. రాగానే వీటన్నింటినీ వేరు చేయమని ఆమెకి ఇస్తే తిరిగి వెళ్ళేంత వరకు నన్ను పట్టించుకోకునే సమయం ఆమెకు ఉండదని. అంబులెన్స్ సర్వీసా? అర్జెంటుగా రావాలి. ఏం జరిగింది మేడం? కాఫీ తాగుతుంటే కప్పు జారి చీర మీద కాఫీ పడింది. దానికి అంబులెన్స్ కావాలా మేడం? కాదు, దాన్ని చూసి మా ఆయన నవ్వారు. అర్థమైంది మేడం, 2 నిమిషాల్లో ఉంటాం మేడం.